హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ టెక్ వాల్. ఫైవర్ సిరీస్లో ఇది పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1లో మనం మన ఫైవర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని ఎలా సెటప్ చేయాలని చూసాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఫైవర్లో మనం గిగ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. బిగినర్స్కి ఈజీగా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలాగా లైవ్లో గిగ్స్ అనేది క్రియేట్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. బికమ్ ఏ సెల్లర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ యువర్ ప్రొఫైల్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ప్రొఫైల్ అనేది కంప్లీట్గా క్రియేట్ చేసాం. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. ఈ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. అనేది అలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఓవర్ వ్యూ, నెక్స్ట్ ప్రైజింగ్, నెక్స్ట్ డిస్క్రిప్షన్, నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, గ్యాలరీ, పబ్లిష్. వీటిలో మనం ఫస్ట్ గిగ్ టైటిల్ అనేది ఇవ్వాలి. అసలు గిగ్ టైటిల్ అంటే ఏంటంటే మనం క్లయింట్స్కి ఎలాంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, అదే మన గిగ్ టైటిల్. సో నేను బిగినర్స్ నుండే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆల్రెడీ మనం పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తున్నామో తెలుసు, మన ఓన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో నేను ఇప్పుడు బిగినర్స్ లెవెల్ నుంచి చెప్తున్నాను. నెక్స్ట్ గిగ్ టైటిల్ అనేది అయిపోయింది. కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రోగ్రామింగా, టెక్కా, పర్సనాలిటీయా, ఫోటోగ్రఫీయా, అలాగా. మనం ఏంది ప్రోగ్రామింగే కదా మనం చేసేది, ప్రోగ్రామింగ్ అండ్ టెక్. నెక్స్ట్ దానికి సబ్ కేటగిరీ అంటే మనం వెబ్ డెవలప్మెంట్గా చేస్తుంది, మనం వెబ్ డెవలప్మెంట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ టైప్ అంటే నువ్వు వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్నావా, విత్ యూజ్ చేస్తున్నావా, షాపిఫై యూజ్ చేస్తున్నావా, ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నావా అంటారు అనేది సర్వీస్ టైప్. బిగినర్స్కి ఈజీగా అండ్ స్టెప్ బై స్టెప్గా అర్థమయ్యేది వర్డ్ ప్రెస్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ గిగ్ మెటా డేటా. మనం వెబ్సైట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్సైట్ టైప్ ఏంది, ఈ కామర్స్ చేస్తున్నామా, బిజినెస్సా, ల్యాండింగ్ పేజెసా, బ్లాగా, పోర్ట్ఫోలియోనా, ఎంటర్టైన్మెంటా. మన వెబ్సైట్ చేస్తున్నాం, పోర్ట్ఫోలియో వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వెబ్సైట్ ఫ్యూచర్స్ ఏంటంటే నువ్వు చేసే వెబ్సైట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఇంక్లూడ్ చేస్తున్నావు. ప్లగ్ఇన్ ఏంటంటే నువ్వు ఎడిషనల్గా ఏం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నావు, అంటే ఎడిషనల్గా నువ్వు వెబ్సైట్లో ఏం ఫ్యూచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నావు అనేది క్లయింట్స్. ఇప్పుడు స్ట్రెచ్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలి. కొన్ని ట్యాగ్స్ ఇస్తాను, ఆ ట్యాగ్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. స్ట్రెచ్ ట్యాగ్స్ అనేది మెన్షన్ చేసినాక నెక్స్ట్ డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయి. ఇప్పుడు మనం ప్రైజింగ్ అనేది వచ్చాము. ఈ ప్రైజింగ్లో మనం మన వెబ్సైట్ బేసిక్, స్టాండర్డ్, ప్రీమియంలో ఏమేం ప్యాకేజెస్కి ఎంత మనీ అనేది మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం అనేది అక్కడ డిక్లేర్ చేయొచ్చు. వెబ్సైట్ ప్యాకేజీని బట్టి మనం ఇచ్చిన ప్రాజెక్ట్ అనేది రెడీ చేసి వాళ్ళకి ఇస్తాం అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఛార్జెస్ కొద్దాం. ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏంటంటే మన బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం వెబ్సైట్ని ఇంకా క్లయింట్స్ అనేవాళ్ళు తొందరగా కావాలన్నారనుకో, అదే ఎన్ని డేస్లో డెలివరీ చేస్తాం అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఆ డెలివరీకి ఎంత ఎక్స్ట్రా అమౌంట్ కాస్ట్ పడిద్ది అనేది కూడా అక్కడ డెలివరీ చేయొచ్చు. అండ్ దాని కింద ఎడిషనల్ పేజెస్, ఎడిషనల్ రివిజన్స్, రెస్పాన్సివ్ డిజైన్, కంటెంట్ అప్లోడ్, అవి ఏమన్నా ఎడిషనల్ ఫీచర్స్ కావాలన్నా మనం మన వెబ్సైట్లో మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ ప్రతి దానికి కూడా మనం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది క్లయింట్స్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశాక కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉండిద్ది. ఆ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అండ్ FAQకి రీడైరెక్ట్ అవుతాం. రీడైరెక్ట్ అయినాక మన గిగ్స్ గురించి మనం క్లయింట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఒక బ్రీఫ్గా, ప్రొఫెషనల్గా, నీట్ అండ్ 4 స్టెప్స్లో రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే అక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే, అంటే ఏదైనా ఒక క్వశ్చన్ టైప్ చేసి దానికి మనమే ఆన్సర్ ఇవ్వాలి, సరిపోతుంది. ఈ క్వశ్చన్స్ అనేవి మనం మ్యాక్సిమం ఎక్కడ చూస్తామంటే మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటిల్లో రివ్యూస్ దగ్గర FAQ అని ఉంటుంది. FAQ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని. అంటే
క్లయింట్స్ మనల్ని ఏం అడగాలనుకుంటున్నారు అని జస్ట్ అక్కడ క్వశ్చన్స్ లాగా ఉండయి. ఆ క్వశ్చన్స్లో వాళ్ళకి సూట్ అయ్యేది సెలెక్ట్ చేసుకుంటే దానికి ఆన్సర్ అనేది క్లయింట్స్కి అనేది జనరేట్ అయిపోతుంది వెంటనే. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం రిక్వైర్మెంట్స్ ట్యాబ్కి రీడైరెక్ట్ అవుతాం. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటిది? క్లయింట్స్ నుండి మనం ఏం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామని. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ క్లయింట్స్ మాకు ఈ వెబ్సైట్ కావాలి చేసిండు అన్నారు అనుకోండి. ఆ వెబ్సైట్లో మనం ఏం ఫీచర్స్ ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమందికి దాంట్లో పేమెంట్స్, బ్లాగ్స్ ఆర్ మీడియా కంటెంట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకో, అది మనకు తెలియదు కదా. అందుకే మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్స్ నుండి తీసుకుంటాం. అదే ఈ రిక్వైర్మెంట్ ఫామ్. డౌన్ స్క్రోల్ చేస్తే అక్కడ యాడ్ క్వశ్చన్ అని ఉంటుంది. మీరు క్లయింట్స్ని ఏం అడగాలనుకుంటున్నారు అని నీట్గా మెన్షన్ చేసి అక్కడ మనకి క్లయింట్స్ ఏ ఫామ్ లాగా ఇవ్వాలి అంటే టేబులర్ ఫామా లేకపోతే ఫ్రీ స్టైల్లో రావాలా అలాగా అలాగిచ్చి యాడ్ క్లిక్ చేసి కింద సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం గ్యాలరీ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఈ గ్యాలరీ పేజీలో మన వెబ్సైట్ యొక్క ఇమేజెస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక వెరిఫికేషన్ అనేది ట్యాబ్కి వెళ్ళిపోతాం. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాక మన డాష్ బోర్డ్కి అనేది రీడైరెక్ట్ అవుతాం. మన డాష్ బోర్డ్లోకి రీడైరెక్ట్ అయినాక డౌన్ స్క్రోల్ చేస్తే అక్కడ క్రియేట్ ఏ గిగ్ అని ఉంటుంది. ఆ క్రియేట్ ఏ గిగ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మన సైట్ మనం క్రియేట్ చేసిన గిగ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం క్రియేట్ చేసిన గిగ్ అనేది ఫైవర్ వాళ్ళు రివ్యూకి 7 days తీసుకుంటారు. ఆ 7 days అయిపోయినాక మన వెబ్సైట్ అనేది అప్రూవ్ అయిపోతుంది. సో ఇలాగా బిగినర్స్ ఈజీగా అండ్ సింపుల్ వేలో గిగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దానికి ఒక అప్రూవల్ అనేది 7 days పడుతుంది మ్యాక్సిమం. ఈ పార్ట్తో మన ఫైవర్ సెటప్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే కొత్త టాపిక్తో కలుసు. నెడిల్ సైనింగ్ ఆఫ్. బాయ్.